శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వయాన రాహుల్ సిప్లిగంజ్కి ₹1,00,00,000 బహుమతి ఇవ్వటం ఎలా చూడాలంటారు? ఇది మంచి పరిణామమేనా ఇండస్ట్రీకి? చాలా మంచి పరిణామం అండి. ఓకే. ఇది చాలా మంచి విషయం అండి. చాలా అభినందించాలి మనం తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక గల్లీ బాయ్గా ఉండి అతను ఇవాళ ఆస్కార్ వేదిక మీద మెరిశాడంటే రాహుల్ సిప్లిగంజ్, అది నిజంగా ప్రభుత్వం గుర్తించడం అనేది మంచి విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని గుర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటున్నానంటే మొన్న గద్దర్ అవార్డ్స్ అప్పుడే ఆ రోజు స్టేజ్ మీదే నేను కూడా ఆ రోజు అక్కడే ఉన్నాను. కింద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వేదిక మీద మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారును, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండగా, మీరు ఇప్పుడే ప్రకటించండి, మీరు డెసిషన్ తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ రోజు, రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించి. సో అందుకని అది గుర్తుపెట్టుకుని మొన్న ఆదివారం బోనాల సందర్భంగా వేదిక మీద రేవంత్ రెడ్డి గారు రాహుల్ సిప్లిగంజ్ని పిలిచి ₹1,00,00,000 నజరానా ప్రకటించడం జరిగిందండి. RRR రాజమౌళి గారి సినిమా అది. దాంట్లో నాటు నాటు పాట ఈయన పాడారు, చంద్రబోస్ గారు రాశారు, కీరవాణి గారు సంగీతం అందించారు. ఆ సినిమాకి వచ్చిన అంటే ఆ పాటకు వచ్చిన అవార్డుకు గాను ఆస్కార్ అవార్డుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ₹1,00,00,000 ఇవ్వడం అనేది చాలా మెచ్చుకోదగ్గ అంశం. ఎందుకంటే మనం ఆస్కార్ వరకు వెళ్ళటం అనేది ఇంతవరకు జరగలేదు. ఈ పాట ద్వారా ముఖ్యంగా అతను పాడారు ఆ పాట, రాహుల్ సిప్లిగంజ్. కాబట్టి దీని మీద తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే సినిమా అనేది 2 రాష్ట్రాలకి సంబంధించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది ఏ రాష్ట్రానికి అంటే సంబంధించింది కాదు, తెలుగు వాళ్ళకి సంబంధించింది. తర్వాత నిన్న మీకు గుర్తుంటే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే దీని గురించి కాదు, AM రత్నం గారికి FDC చైర్మన్గా ప్రకటిస్తే బాగుంటుంది అన్నట్టుగా అన్నారు. సో అందుకని ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం.